ప్రేమిస్తున్నాను. చాలా అంటే చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. గోపి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమ ఇంత ప్రేమగా ఉంటుందని రాత్రి నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు గోపి. థ్యాంక్స్ ఫర్ లవింగ్ మీ. థ్యాంక్స్ నన్ను నీ ప్రేమలో పడేలా చేసినందుకు. మేడం, మీరేంటి ఇక్కడ? అవును, నేనేంటి ఇక్కడ? ఇదేంటి మేడం? నువ్వు వచ్చి నన్ను అడుగుతావేంటి? నేను వచ్చానా? ఎప్పుడు? మిడ్-నైట్. అర్ధరాత్రా? మీ రూమ్లోకి ఎందుకు వచ్చాను? ఎందుకు వచ్చావో నీకు తెలీదా? అమ్మో, నేనేం చేయలేదు కదా. చాలా చేశా. ఏం చేశాను మేడం? రాత్రి నా దగ్గరకొచ్చి వచ్చి నా మంచం ఎక్కి ఎక్కి తూలి కింద పడ్డావు. అంతేనా? అంతేనా ఏంటి? రాత్రి ఏమేమన్నావో గుర్తులేదా? ఏమన్నాను మేడం? చాలా అన్నావు. ఏ గుర్తులేదా? నిజంగా గుర్తులేదు మేడం. ఏమన్నాను? అనలేదు, చెప్పావు. ఏం చెప్పాను మేడం? చెప్పాల్సిందే చెప్పావు. అదే ఏం చెప్పాను మేడం? నాకు అర్థం అవ్వాల్సింది అర్థమయ్యేలాగా చాలా క్లియర్ గా క్లీన్ గా చెప్పావు. నేనేం చెప్పాను మీకేం అర్థమైంది మేడం? నువ్వు చెప్పాలి అనుకున్నది చెప్పావు, నాకు డీటెయిల్డ్ గా అర్థమైంది. మేడం, నాకేం అర్థం కావట్లేదు కదా. వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నీకు అర్థం అవ్వాల్సిన టైంకి అదే అర్థమవుతుంది. మేడం వెళ్ళు. సృజన, హే, వాట్ ఏ సర్ప్రైజ్! ఏంటి ఇంత పొద్దున్నే ఇక్కడికి? అదేంటో నువ్వు వస్తున్నావని నాకు హ్యాపీ న్యూస్ నా దగ్గరకు వస్తుందో, నేను హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వే నా దగ్గరకు వస్తావో తెలీదు గాని నువ్వు వచ్చినప్పుడల్లా నేను చాలా హ్యాపీగా ఉంటాను. అవునా? గుడ్. పద, మనం అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ఓయ్, ఆఫీస్ పిచ్చి! నేనింత హ్యాపీగా నా హ్యాపీనెస్ ని నీతో షేర్ చేసుకుంటూ ఉంటే కనీసం ఎందుకు హ్యాపీగా ఉన్నావు అని కూడా అడగవా? సరే, అడిగాను, చెప్పు. చెప్పను, హర్ట్ అయ్యాను. సరే, సారీ, తప్పైపోయింది, మాఫ్ కర్దు. చెప్పు. చెప్పనని చెప్పాను కదా. ఈ సృజన మాట అంటే మాటే. నీకిప్పుడేం కావాలి? అర్జెంటుగా నేను ఆఫీస్కి రావాలి, అంతేగా? మొండి ఘటం, తాను అనుకున్నదే ఫిక్స్ అవుతుంది, ఎవరు చెప్పినా వినదు. సృజన, నీ ఫోను. మాట్లాడు. ఆర్ యు ష్యూర్? ఓవర్ యాక్షన్ చేయకుండా మాట్లాడు. సృజన గారు, గుడ్ న్యూస్. మీరిక పైన గోపిని ప్రేమిస్తున్నట్టు నటించవలసిన అవసరం లేదు. మీ నాన్నగారిని కాపాడాడనే కృతజ్ఞతతో మీరు గోపిని ప్రేమిస్తున్నట్టు నటించి అబద్ధపు పెళ్లి వరకు తీసుకెళ్లారు. ఇకపై ఆ అవసరం లేదు. ఇంతకు ముందు గోపి రిపోర్ట్స్ని ఒక స్పెషలిస్ట్ దగ్గరికి పంపించానని చెప్పాను కదా. ఆయన ఆ రిపోర్ట్స్ చూసి గోపికి ట్రీట్మెంట్ చేస్తాను అని అన్నారు. నేను ఈ వీక్లోనే అపాయింట్మెంట్ తీసుకుని ఆ షెడ్యూల్ కన్ఫర్మ్ చేసుకుని మీకు గెట్ బ్యాక్ చేస్తాను. ఉంటాను. అంటే అంటే
తారా ఎవరు ఫోను? కస్టమర్ కేర్ నుంచి. అమ్మయ్యా, డిలీట్ చేసేసాను. అమ్మయ్యా, అంటే సృజన గోపిని లవ్ చేయట్లేదన్నమాట. గోపిని పెళ్లి చేసుకోవాలని చెప్పిందంతా నాటకమా? ఇది తెలియక ఎన్నాళ్ళ నుంచి ఇంత బాధ అనుభవిస్తున్నానా? ఇప్పుడు హ్యాపీగా ఉంది. Yes, చాలా 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 హ్యాపీగా ఉంది. ఒకేసారి 1000 ఏనుగుల బరువు గుండెల మీద నుంచి దించేసినట్టు ఎంత హ్యాపీగా ఉందేంటి? అమ్మయ్యా, గోపి గోపి గోపి, హే గోపి, మేడం మేడం నేను ఇవాళ హ్యాపీగా ఉన్నాను. మేడం ఆగండి మేడం. మేడం గోపి, మేడం పడిపోతాను నేను మేడం. ఆల్రెడీ పడిపోయాను. మేడం హ్యాపీనెస్ అనే సముద్రంలో మేడం నిండా పడిపోతాను మేడం. మునిగిపోయాను. వదలండి మేడం. తారా, నువ్విక్కడున్నావా? నీకోసం నేను వెతుకుతూ ఉంటే. ఆఫీస్ అన్నావు, అర్జెంట్ అన్నావు, ఇక్కడేం చేస్తున్నావు? అదే నేను అక్కడే ఉంటే నువ్వు లేట్ చేస్తావని నేను ఇక్కడికి వచ్చేసాను. హాయ్ గోపి, నువ్వు ఆఫీస్కి రాగలవా? రెస్ట్ తీసుకుంటావా? రెస్టా? దేనికి? ఏం లేదు, పాపం గోపి. అయినా నీకు అవసరమా? మాకు మధ్య 190 ఉంటాయి అని నీకు చెప్పాలా? మీ ఇద్దరి మధ్య ఏముందో ఇప్పుడే డాక్టర్ చెప్పారులే. సరే మేడం, వెళ్దామా? నో 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 నో, నేను అక్కడ కూర్చుంటాను, నువ్వు వెనక్కి కూర్చో. వాట్ అన్ యాక్టింగ్, వాట్ అన్ యాక్టింగ్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి సృజన. నీలో మంచి నటు ఉంది, లేకపోతే ఇంతకాలం నీ నటనతో నన్నే నమ్మించావంటే నువ్వు మామూలు నటివి కాదు. ఏంటి తారా ఆలోచిస్తున్నావు? సరే కూర్చో. ఆస్కార్లో ఆల్రెడీ మన తెలుగు వాళ్ళకి వచ్చేసాయి సృజన. నువ్వేం ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఏంటి గోపి అలా ఉన్నావు? హెల్త్ బాలేదా? ఏం లేదు మేడం, బానే ఉన్నానే. మేడం ఏంటి, ఎన్నిసార్లు చెప్పాలి?
సృజన సృజన అని పిలవాలని. సృజన మేడం. మళ్ళీ మేడం అంటావ్? జస్ట్ సృజన అంతే. అలాగే సృజన గారు. బిర్యానీల హండి, బజ్జీల బండి కాదు, జస్ట్ సృజన. అలాగే సృజన గారు. గారు గారే వడా కాదు, జస్ట్ సృజన. ఎందుకంత నవ్వు? నీ కష్టాన్ని చూసి. కష్టమా? అదే గోపి మీద నీకున్న ఇష్టాన్ని చూసి ఆనందం తట్టుకోలేక నవ్వు రూపంలో బయటకొచ్చింది. అంతేనా? నిజంగా అంతే సృజన. నాకిప్పుడు ఎంత ఆనందంగా ఉందో. ఇంతకాలం గోపి నాకు ఎక్కడ దూరం అవుతాడో, నా జీవితం ఏమవుతుందోనని నరకం అనుభవించాను. ఇప్పుడు ఇదంతా నటన అని తెలిసాక చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఆఫీస్కి వెళ్లేలోపు ఈ స్వీట్స్ ఆఫీస్కి వచ్చేస్తాయి. ఈ స్వీట్స్ని శ్రీకర్కిచ్చి స్వీట్ న్యూస్ని షేర్ చేసుకుంటాను. ఏంటి సార్, ఫుల్ సిన్సియరా? ఇదెప్పుడొచ్చింది? యాప్లో ఆర్డర్ పెట్టావంట కదా, వచ్చి ఇచ్చి వెళ్ళాడు. ఇదేదో బాగుందే. మనకంటే ముందు మనం ఆర్డర్ ఇచ్చింది ఆఫీస్కి వచ్చేస్తున్నాయి. తీసుకో. ఏంటి స్పెషల్ ఇంత పొద్దున్నే స్వీటు? ఒక స్వీట్ న్యూస్ విన్నాను, ఎందుకో స్వీట్ తినాలనిపించింది, ఆర్డర్ చేశాను. ఆ స్వీట్ న్యూస్ ఏంటో మాకు చెప్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సృజన గారు, గుడ్ న్యూస్. మీరు ఇక పైన గోపిని ప్రేమిస్తున్నట్టు నటించవలసిన అవసరం లేదు. మీ నాన్నగారిని కాపాడాడనే కృతజ్ఞతతో మీరు గోపిని ప్రేమిస్తున్నట్టు నటించి అబద్ధపు పెళ్లి వరకు తీసుకెళ్లారు. నిజంగా సృజన్ ఎంత మంచిదో కదా. పాపం గోపి కోసం ఎంత కష్టపడుతోంది. ఇది నిజంగా స్వీట్ వార్తే. ఎక్కడికి అంటే స్వీట్ తిన్నాను కదా, వాటర్ తాగాలి. ఇది కదా న్యూస్ అంటే. ఐ మస్ట్ సెలబ్రేట్ దిస్ మూమెంట్. అవును, నేను హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అర్థం ఉంది. మరి తారెందుకు అంత హ్యాపీగా ఫీల్ అయింది? అయినా గోపి లాంటోడు సృజనకు హస్బెండ్ అవ్వబోతున్నాడంటే బెస్ట్ ఫ్రెండ్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? అదే అయి ఉంటుందా? ఆయన ఏదైతే మనకేంటి, మనం హ్యాపీ.
గోపి నన్ను ప్రేమిస్తున్నాడని తెలిసినప్పటి నుంచి నా మనసంతా గోపినే ఉన్నాడనిపిస్తుంది. నేను ప్రేమిస్తున్నాను, చాలా అంటే చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఏ గోపి, నువ్వేంటి ఇక్కడ? ప్రేమిస్తున్నానన్నా, కనపడితే కసురుకుంటున్నా. అంటే అది కసురుకోవడం కాదు, సడన్ గా కనపడేసరికి. కనపడేసరికి అది వద్దు గోపి అని నోరంటుంది. మరి నీ మనసేంటి దగ్గరికి రా అంటుంది. గోపి మేడం, ఏమైంది మేడం, ఎందుకు పిలిచారు? పిలవలేదు, అరిచాను. అదే మేడం, ఎందుకు అరిచారు? నిన్ను చూడాలనిపించింది. ఊరుకోండి మేడం, మీరు మరీను. ఏంటి సిగ్గా? లేదు మేడం. సరే పద, బయటికి వెళ్దాం. ఎక్కడికి మేడం? సరదాగా ఎక్కడికైనా లంచ్కి వెళ్ళి, అట్నుంచటే ఏదైనా సినిమాకి వెళ్ళి, అట్నుంచటైనా లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం. అలా వెళ్తే మరి ఆఫీస్ మేడం? ఓ అదొకటి ఉంది కదా, డోంట్ వరీ. సృజన, బావా ఒకసారి క్యాబిన్కి వస్తావా? 1 minute లో ఉంటా. తారా, హా? సృజన కాలింగ్. అవునా, కమింగ్. పిలిచావంట? ఓ నువ్వు కూడా వచ్చావా? గుడ్. ఏం లేదు తారా, నేను గోపి బయటికి వెళ్తున్నాం. లాంగ్ డ్రైవ్ కా? నీకెలా తెలుసు? గెస్ట్ చేసా. యూర్ స్మార్ట్. నేను ఇంక ఈ రోజుకి ఆఫీస్కి రాకపోవచ్చు, మీరే చూసుకోండి. బాయ్. షూర్. పద గోపి. బాయ్ బాయ్. బాయ్ 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 బాయ్. ట్రీట్మెంట్. యా, వాట్ ఎ కమిట్మెంట్. ఏంటి శ్రీకర్? నీకు సర్ప్రైజ్. ఏంటది? సర్ప్రైజ్ అనేది చెప్పేది కాదు, చూపించేది. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. చూపించేది అని కళ్ళు మూసుకోమంటే ఎలా? ఓహ్ సారీ, కళ్ళతో పాటు కాసేపు నోరు కూడా మూసుకుంటావా? మ్మ్? సృజనాన్ని లవ్ చేయాలని నీకెప్పుడూ అనిపించలేదా? ఇప్పుడు సృజనాకి గోపికి మధ్య లవ్ లేదని తెలిసింది కదా. నిజంగా లవ్ చేయట్లేదని తెలిసింది కదా.